హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాక్స్. ఈరోజు మనం నిలవ పచ్చడి టేస్ట్లో ఉండే అప్పటికప్పుడు తయారు చేసుకుని తినగలిగే దొండకాయ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలు లేతగా ఉన్నవి తీసుకోవాలి, పండిపోయిన దొండకాయలు పనికిరావు. చక్కగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి ఉడకపెట్టి తీసుకోవాలి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత దొండకాయల్ని పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం పండిన దొండకాయలు ఉంటే తీసేయండి, లేకపోతే అది బాగోదు. అందుకని పండు దొండకాయలన్నీ తీసేయాలి. తర్వాత ఆవపిండి తయారు చేసుకోవడం కోసం ఒక 1/2 టీ గ్లాసు వరకు ఆవాల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న చింతపండు, తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని తీసుకుని వీటిని మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని కొలుచుకోండి. దీనికి కావలసిన పదార్థాలు ఇందాక పొడిగా చేసుకున్న ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి, మనం ఇందాక పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, తగినంత కారం, ఆయిల్. ఈ ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదు, పచ్చి నూనె కలుపుకోవచ్చు. ఈ దొండకాయ ముక్కల్లో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేయాలి. ఈ చింతపండు గుజ్జు బదులు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం యాడ్ చేసేటైతే ఉప్పు కారం వేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ చింతపండు కూడా మన టేస్ట్కి తగినట్లుగా కొద్దిగా పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ, లేకపోతే తక్కువ యాడ్ చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ కోసం ఇందాక దొండకాయ ముక్కలు ఇదే గ్లాస్తో 2 గ్లాసులు దొండకాయ ముక్కలు అయినాయి కాబట్టి మొత్తం ఆవపిండి, ఉప్పు, కారం కలిపి 1 గ్లాస్ వరకు మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు ఆవపిండి తీసుకున్నాను. మిగిలిన 1/2 గ్లాస్లో 1/4 గ్లాసు సాల్ట్, 1/4 గ్లాసు కారం తీసుకున్నాను. కారం కొంచెం తక్కువే తీసుకున్నాను, కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు అని. కొద్దిగా మెంతిపిండి తీసుకున్నాం కదా, అది కూడా కలిపి మొత్తం దొండకాయ ముక్కల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మెంతిపిండి మనం ముందుగానే చేసి అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు, కానీ మెంతిపిండి ఎక్కువ వేయకూడదు, కొద్దిగా మాత్రమే వేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీనికి ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ ఆయిల్ నేను పప్పు నూనె వాడుతున్నాను. ఇందాక మనం మెజర్ చేసుకున్న గ్లాస్తోనే నూనె వేసుకోవచ్చు. ఇది నేను కొద్దిగా తక్కువ ఆ గ్లాస్ అంత ఆయిల్ తీసుకున్నాను. ఇది మొత్తం శుభ్రంగా పచ్చడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఏ పచ్చడికైనా సరే పప్పు నూనె చాలా టేస్ట్ ఇస్తుందండి. మామిడికాయ ఆవకాయ మాత్రమే కాదు, ఏ పచ్చడికైనా పప్పు నూనె చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పూట ఊరనిస్తే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అప్పటికి మన దొండకాయ ముక్క అంతా చక్కగా ఊరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ కోసం ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కారం బాగా చప్పగా ఉంది, తగ్గినట్లుందని చెప్పి కొద్దిగా కారం కలిపాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక పూట ఇదే గిన్నెలో ఉంచుకోవచ్చు. ఒక పూట అయిన తర్వాత ఈ పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఒక పూట తర్వాత చక్కగా నూనెంతా పైకి తేలి తినడానికి రెడీగా ఊరిపోయింది. ముక్క కూడా కొద్దిగా పులుపు పట్టి టేస్ట్గా మారుతుంది. ఇలాంటప్పుడు ఇంకొకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని కావాలంటే ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అప్పటికి ఇన్స్టెంట్గా నిలవ పచ్చడి స్టైల్లో చేసుకునే పచ్చడిలో ఈ దొండకాయ పచ్చడి చాలా ప్రిఫరబుల్ అండి. దొండకాయలు అన్ని సీజన్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సీజన్స్తో పని లేకుండా మనకి కొత్త పచ్చడి కావాలనుకున్నప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలా నాకు 1/2 కేజీ దొండకాయలకు గాను ఈ డబ్బా నిండా పచ్చడి అయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.